రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం శాంతినగర్లోని నిర్మలా సౌదానందు నిర్వహించడం జరిగింది. రెడ్ల ఐక్యవేదిక పేద మహిళలకు శ్రీ దొడ్ల గోపిరెడ్డి సహకారంతో ఓ కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రెడ్ల ఐక్యవేదిక సభ్యులలో ఈ నెలలో పుట్టిన వారికి 25 మంది ప్రముఖులకు కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఈ రోజు జన్మించిన వారిలో ఒకరు వ్యర్థం కిరణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బివి రెడ్డి తదితరులు రెడ్ల ఐక్యవేదిక సభ్యులు పాల్గొని సమావేశం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి మీడియాతో అధ్యక్షుడు నిర్మలా నరసింహారెడ్డి మాట్లాడారు. జనరల్ బాడీ మీటింగ్ లో మన దొడ్ల గోపిరెడ్డి గారు ఒక కుట్టు మిషన్, మెరిట్ కుట్టు మిషన్ ప్రజెంట్ చేయడం, దాన్ని ప్రవల్లిక రెడ్డి ఆ అమ్మాయికి ఇవ్వడం అనేది జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మనందరికి కూడా ఏదో స్కాలర్షిప్ ఇస్తా వచ్చాము ఇప్పుడు దాకా, అట్లా కాకుండా ఒక వస్తువుగా వాళ్లకు సెల్ఫ్ ఇన్కమ్ ఉండేటట్టు ఒక కుట్టు మిషన్ ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అనేది నా ఉద్దేశం. ఇదే విధంగా ఏదైనా ఇక మీద కూడా ఇచ్చేవి ఏదన్నా కానీ మనం ఒక వస్తువుగా ఇస్తే పర్మనెంట్ గా వాళ్ళ ఇంట్లో మన వస్తువుగా ఉంటది. కాబట్టి ఆ విధంగా ఇక మీద చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీటింగ్ కు ట్రై సైకిల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఒకరికి ట్రై సైకిల్ ఇవ్వాలనేది కోరుకుంది. నెక్స్ట్ మీటింగ్ లో అది ఇస్తాం. థ్యాంక్ యూ. నా పేరు ప్రతాప్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉంటున్నాను రెడ్ల ఐక్యవేదిక తరఫున. ఈ రోజు మా నెలవారీ సమావేశంలో మా దొడ్ల గోపాల్ రెడ్డి గారు, మా రాజపోషకులు దొడ్ల గోపాల్ రెడ్డి గారు కుట్టు మిషన్ వితరణ ఇస్తున్నారు. దానికి మేము మాకు పరిగణలోకి వచ్చిన ఒక అమ్మాయికి ఈరోజు మాలవిక అనే అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ప్రవళికకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెలలో 25 మంది పైన పుట్టినరోజులు జరుపుకున్నారు. ఈ నెలలో వారందరికి పేరు పేరున అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలిపారు. వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్తాను. ఈ లోపల మాకు గత నెలలో శాసనసభ్యులుగా తుమ్మలూరు వీరారెడ్డి గారని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు మా శాసనసభ్యులుగా చేరారు. ఆయన్ని ఈ రోజు స్వాగతించి అభినందించడం జరిగింది. అలాగే నెల్లూరు క్లబ్ కు సంబంధించిన రామ్మోహన్ రెడ్డి గారు కూడా మా అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి తరఫున గత 4 రోజుల కిందట చేరారు. ఆయన్ని కూడా స్వాగతిస్తూ అభినందించడం జరిగింది. ఈ నెలలో పుట్టిన ఒక సెకండ్ పాస్ కొట్టాయా 25 పేర్లు ఓపిక పట్టినావా? అవునా? చాలా చదవాలమ్మా, చదవకపోతే ఇంట్రెస్ట్ ఉండదు. పేర్లు చెప్పాలేనా? సుమారు 26 మంది దాకా మా శాసనసభ్యులు పుట్టినరోజు ఈ రోజు వాళ్ళ పేరుతో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారిలో కొల్లుకూదురు కామేశ్వరమ్మ గారు, మేడ హరినారాయణ రెడ్డి గారు మా ఉపాధ్యక్షులు, ఆయన కోలగట్ల వెంకటరమణారెడ్డి గారు, దేవెల్ల శ్రీనివాసరెడ్డి గారు, జడ్డు రమణారెడ్డి గారు, దేవిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డు, మోచర్ల శ్రీధర్ రెడ్డి గారు, కొండా జనార్దన్ రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, బొమ్మ సుజనారెడ్డి గారు ప్రముఖ అడ్వకేట్ గారు, చల్లా నారాయణ రెడ్డి గారు డీకేడబ్ల్యూ కాలేజ్ లెక్చరరు, దేవెల్ల కృపాకర్ రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, పోలు మాలకొండారెడ్డి గారు ఈయన కూడా ప్రముఖ రియల్టరు, కల్లూరు రమణారెడ్డి గారు రిటైర్డ్ లెక్చరర్ ప్రిన్సిపల్, చింతమరెడ్డి సురేష్ కుమార్ రెడ్డి గారు, కొండా నిరంజన్ రెడ్డి గారు భార్గవి ఆటోమొబైల్స్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త, డాక్టర్ చిన్నం గారి విజయ్ అమర్నాథ్ రెడ్డి గారు మెడికవర్ కార్డియాలజిస్టు, ఎద్దల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు వరదిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సీనియర్ రెడ్ల ఐక్యవేదిక సభ్యులు, అన్నపరెడ్డి బాలసుబ్బారెడ్డి గారు రిటైర్డ్ విఆర్ డీకేడబ్ల్యూ కాలేజీ లెక్చరరు, కముజుల సునీతాదేవి రెడ్డి గారు, సింగారెడ్డి హేమంత్ రెడ్డి గారు గతంలో ట్రెజరర్ గా ఉండారు మా సంస్థకి, కేత అమర్నాథ్ రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు అడ్వకేట్ గారు, ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి గారు నగర ప్రముఖుల్లో డాక్టర్లలో ప్రముఖులైన డయాబెటీస్ డాక్టర్ గారు, వీరందరి పేరుతో ఈ రోజు పుట్టినరోజులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఓకే అండి, ధన్యవాదములు.
నెల్లూరు నెలవారీ సమావేశం నిర్మలా సౌదాలో ఈరోజు జరిగింది. ఈ సమావేశమునకు శాశ్వత సభ్యులందరూ వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ నెలలో పుట్టినటువంటి శాశ్వత సభ్యులందరికీ జన్మదిన శుభాకాంక్షలు. సంస్థలో ఈ రోజు చాలా విశ్లేషణలు జరిగినాయి. ఈ విశ్లేషణలన్నింటినీ కూడా మంచి ఆలోచనలతో సంస్థని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కట్టేసి మన సభ్యులు తీసుకున్నాడు కాబట్టి ఆయన కూడా రమ్మన్నాను, బిజీగా రాలేదు.